ముందు ముందు జరిగే యుద్ధాలన్నీ నీళ్ల కోసమే. రిపీట్ చేస్తున్నాం, రాబోయే రోజుల్లో యుద్ధాలంటూ జరిగితే అది ఖచ్చితంగా నీటి కోసమే. ఇది మేం చెబుతున్న మాట కాదు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఫేమస్ బుక్ రాసిన రాబర్ట్ కియోసాకి చేసిన హెచ్చరిక. ఫేస్బుక్లో ఆయన పెట్టిన ఒకే ఒక్క పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఈ పోస్ట్లో ఏముంది, ఎందుకంత ట్రెండ్ అవుతోంది, డీటెయిల్గా చూద్దాం. ప్రపంచమంతా ఇప్పుడు బిట్ కాయిన్స్ అని, స్టాక్స్ అని, రిటైర్మెంట్ ప్లాన్స్ అని చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తోంది. కానీ అంతకు మించి మానవ మనుగడకు అత్యంత అవసరమైన నీటిని ఎంతమంది పొదుపు చేసుకుంటున్నారు, ఎంతమంది నీటి వనరులపై పెట్టుబడులు పెడుతున్నారు అని సూటిగా ప్రశ్నించారు రాబర్ట్ కియోసాకి. ఆయన ఫేస్బుక్ పోస్టును ఓసారి డీకోడ్ చేసుకుంటే ఆయన ఇంకా ఏమన్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఎకరాల కొద్దీ స్థలాలు, విలాసమైన విల్లాలు ఉంటే అవే పెద్ద ఆస్తులు అనుకుంటాం. అవి ఆస్తులే కావచ్చు, కాదనలే. కానీ వేల కోట్ల ఆస్తులున్న వాళ్ళంతా ఇప్పుడు పెట్టుబడులు పెడుతోంది దేని మీదో తెలుసా? స్టాక్స్ పైన కాదు, బిట్కాయిన్స్ పైన కాదు, నీళ్లపైన. అవును, ఎవరైతే నీటి వనరులను భవిష్యత్తు కోసం పొదుపు చేసుకుంటున్నారో వాళ్ళే అసలైన విజేతలు అని స్పష్టంగా చెబుతున్నారు రాబర్ట్ కియోసాకి. ఈ సందర్భంగానే ఓ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు రాబర్ట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, 2008లో ప్రపంచం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని చూసింది. ఆ సమయంలో హౌసింగ్ మార్కెట్ కుప్పకూలిపోతుందని ముందే అంచనా వేశాడు ఒకే ఒక్కడు, అతనే మైకేల్ బర్రీ. బ్యాంకుల నుంచి ఎందుకు పనికిరాని ఫినాన్షియల్ ప్యాకేజీలు కొనుగోలు చేసి వాటి ద్వారానే ఎవరూ ఊహించని స్థాయిలో లాభాలు పొందాడు. అంటే భవిష్యత్తును ముందుగానే ఊహించి జాగ్రత్త పడి చివరకు ఆ క్రైసిస్ నుంచే కోట్లు సంపాదించాడు. ఇలాంటి ముందు చూపున్న వాళ్లే భవిష్యత్తులో నీటి కోసం జరిగే రేసులోనూ గెలుస్తారు అని అంటున్నారు రాబర్ట్ కియోసాకి. ఆ తర్వాత బిల్ గేట్స్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఈ పోస్ట్లో. ఆయన అమెరికా చుట్టుపక్కల దాదాపు 2,70,000 ఎకరాలు కొన్నాడట. ఫ్లాట్లు చేసుకుని అమ్ముకోవడానికో, విల్లాలు కట్టుకోవడానికో కాదు, నీటిని భద్రపరుచుకోవడానికి. అంటే రాబోయే ముప్పును ముందే గ్రహించి ఇలా జాగ్రత్త పడుతున్నారు బిల్ గేట్స్. అలాగే వాషింగ్టన్లోని ఓ చర్చి యాజమాన్యం స్థానికంగా ఉన్న ఓ నదిలోని నీటిని వాడుకునే హక్కులు పొందేందుకు ఏకంగా $200 మిలియన్ ఖర్చు చేసి 22,500 ఎకరాలు కొనుగోలు చేసింది. రాబర్ట్ కియోసాకి ఈ విషయాన్ని కూడా తన పోస్ట్లో మెన్షన్ చేశారు. ఈ ప్రపంచంలో ఇంతకన్నా అద్భుతమైన, తెలివైన పెట్టుబడులు ఇంకేవీ లేవు అని పక్కాగా చెప్పారు కియోసాకి. ఆయన ఫేస్బుక్ పోస్ట్లో మరికొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ల్యాండ్ వితౌట్ వాటర్ ఈజ్ వర్త్లెస్, నాట్ లెస్ వాల్యుబుల్, వర్త్లెస్ అంటే నీటి వనరులు లేని భూమి ఎందుకు పనికిరానిదే అవుతుంది. ఈ భూమి మీద ఉన్న 70% స్వచ్ఛమైన నీరు వ్యవసాయానికే ఖర్చవుతోంది. వాతావరణ మార్పులతో నీటి వనరులు తగ్గిపోతున్నాయి, జనాభా పెరుగుతోంది, తగ్గట్టుగా నీటి అవసరాలు పెరుగుతున్నాయి. నీటి కొరత అనేది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చే సమస్య కాదు, ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నదే. ఇదే విషయాన్ని అమెరికాలోని కొన్ని ఏరియాలను కోట్ చేస్తూ చెప్పారు రాబర్ట్ కియోసాకి. ఈ పోస్ట్ మొత్తంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. సాధారణంగా చమురు, బంగారంపై ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాల్ స్ట్రీట్లో నీటిపైన ట్రేడింగ్ జరుగుతోంది. CME అనే ఓ గ్రూప్ వాటర్ ఫ్యూచర్ మార్కెట్ను లాంచ్ కూడా చేసింది. అంటే ఆయిల్ పై ట్రేడింగ్ చేసినట్టుగానే వాటర్ పైన ట్రేడింగ్ జరుగుతోంది. 2025లోనే ఇది మొదలైంది. అప్పటితో పోలిస్తే క్రమంగా ఈ ట్రేడింగ్ రెట్టింపైంది. ఏ స్థలాల్లో అయితే నీటి వనరులు అధికంగా ఉన్నాయో వాటిని కొన్ని సంస్థలు భారీ మొత్తాన్ని ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. ఆ వనరులు పూర్తిగా తామే వాడుకునేలా హక్కులను పొందుతున్నాయి. ఇలా అమెరికాలో ఎన్నో సంస్థలు వాటర్ గేమ్ ఆడుతున్నాయన్నది రాబర్ట్ కియోసాకి చెబుతున్న విషయం. చివరగా ఆయన చెప్పిన ఓ పంచ్ లైన్ ఏంటంటే, ఎవరైతే ముందు చూపుతో ఇప్పుడు నీటిపై పెట్టుబడులు పెడతారో వాళ్ళే రేపటి ధనికులు, మార్కెట్ గేమ్లో విజేతలు. రేపటి రోజున నీరే బంగారం అవుతుంది,
రాబర్ట్ కియోసాకి చెప్పినట్టుగా మనం అన్నన్ని కోట్లు పెట్టి స్థలాలు, నీటి హక్కులు కొనలేకపోయినా కనీసం ఇప్పుడు అందుబాటులో ఉన్న నీటిని పొదుపు చేసుకుంటే చాలు. అదే మన భవిష్యత్తుకు అసలైన పెట్టుబడి.